యేసయ్య నామములో ఈ ఉపదేశమును సమర్పించి అడ్డగింపచేసే సాతాను చీకటి అంధకార శక్తులని యేసయ్య నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావమని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. మన పాపం యొక్క నొప్పి మనకు తెలుసా? ప్రశ్న. మన పాపం ఒక నొప్పి మనకు తెలుసా? తెలుసా? తెలియదు కదా? తెలియదు. తెలిస్తే మన జీవితాలు ఇలా ఉండవు. తెలిస్తే మన పాపము నొప్పి ఎక్కడ తెలుసుకోవచ్చు? నరకంలో. మన పాపము యొక్క నొప్పి యేసయ్య శిలువ మరణంలో తెలుసుకోవచ్చు. ఎక్కడ? యేసయ్య శిలువ మరణంలో తెలుసుకోవచ్చు. మరి యేసయ్య శిలువ మరణంలో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్క విషయం, దేవునికి వ్యతిరేకం ఉంటే ప్రతి ఒక్క విషయమును సిలువలో వదలాలి. ఎక్కడ వదలాలి? ఎందుకు సిలువలో వదలాలి? సిలువలో ఎందుకు వదలాలి? యేసయ్య మన పాపములను మోసింది సిలువలో. మన పాపముల కోసం వేలాడింది సిలువలో. మన పాపము కోసం వధించబడిన ఆ గొర్రెపిల్ల శరీరం ఉందే, అది సిలువలో. చివరి బొట్టు వరకు కాచబడిన రక్తం సిలువలో. చివరికి మరణమైంది సిలువలో. చివరిగా ఇది సమాప్తమాయను అని చెప్పింది కూడా సిలువలనే. అన్ని సిలువలనే చేశారు ఆయన. ఇక్కడ మనం చేయవలసింది, ప్రతిసారి లోకం నుంచి దూరమై యేసయ్య దగ్గర అవ్వేటప్పుడు అంతా 2 పనులు చేయాలి. దేనికోసం? పాపము ఒక నొప్పి, మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమములు, దానికి సంబంధించిన నొప్పి మన గుర్తుపెట్టుకుని 2 పనులు చేస్తుండాలి. 2 పనులు. అదే ఈరోజు మన వాక్య భాగం. చూసుకుందాం. కీర్తన 138 5వ వచనం. కీర్తన 138 5వ వచనం. కీర్తన 130, సామ్స్ 138 5th verse. కీర్తన 138 5వ వచనం. యెహోవా మహాప్రభావము కలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. మీరు చేయగలరా? హలో, ఇప్పుడు మాట్లాడండి. యెహోవా రెండవది భాగం. యెహోవా మార్గములను గూర్చి వారు గానము చేసెదరు. మీరు చేయగలరా? యెహోవా మార్గముల గురించి గానము చేసేదరు. అదే అక్కడ కీర్తనగారుడు పాడింది, రాసింది, పాడింది. మనం చేయగలమా? చేసాం. మనం అందరూ కూడా చేసాం. కొంతమంది చేసారేమో తెలియదు, పేరు కోసం దేవుని యేసయ్య నుంచి వచ్చేస్తున్నారేమో తెలియదు. కానీ ఒక్కసారి చూడండి, మొట్టమొదటిగా మన దేవుణ్ణి ఒప్పుకునేటప్పుడు, యేసయ్యను దేవుడుగా, సొంత రక్షకుడిగా అంగీకరించేటప్పుడు మన పాపం పోయింది అనే ఆ ఫీలింగ్ ఎవరైనా వచ్చిందా? నిజంగా మీరు అనుభవించారా? అనుభవించలేదు అంటే మీరు ఇంకా యేసయ్య బిడ్డలు కాలేదు. పోనీ ఏదో ఒక సమయంలో యేసయ్యను ఒప్పుకున్న తర్వాత ఇంతవరకు ఏదో ఒక సమయంలో నా పాపములు పోయింది, నా పాపములు ఆయన తీసేసాడు అనే అనుభూతి కలిగిందా లేదా? కలగలేదా? కలగలేదా? కలగలేదంటే ఇంకా మీరు యేసయ్య బిడ్డలు అవ్వలేదు.
మీకును లోకముండి అన్యులకునే తేడా లేదు. అర్థమైందా ఏం చెప్తున్నాను? ఒకటి, మీరు ఒప్పుకునే ఆ సమయమున అయి ఉండాలి, యేసయ్యను నా రక్షకుడు నా దేవుడు అని ఒప్పుకునే అదే సమయంలో అయి ఉండాలి. లేకపోతే ఈ పాటుకి మధ్యలో ఎప్పుడూ అయి ఉండాలి. అవ్వలేదంటే ఇంకా మీరు యేసయ్య బిడ్డలు అవ్వలేదు. ఎందుకంటే అది కలగలేదు అనేటప్పుడు ఎలా యేసయ్య బిడ్డలు అవుతాం? యేసయ్య బిడ్డల కోసం సిలువలో మరణం పొందింది దేనికోసం? యేసయ్య బిడ్డలకి రక్షణ ఇవ్వడానికి. రక్షణ అంటే ఏంటి? పాపపు జీవితంలో పడిపోయిన మనను లేవనెత్తి ఆ పాపం నుంచి తుడిచివేసి ఆయన బిడ్డలుగా ఆయన ఏం చేశారు? స్వీకరించుకున్నాడు. అప్పుడు ఆ పాపమన్నీ వాళ్ళ దగ్గర నుండి పోయింది. చదవండి, ఓ వచనం చూసుకుందాం. ఏ వచనం అది? ఏ వచనం అని నాకు తెలియదు, కానీ నేను చెప్తాను, మీకు అర్థం చెప్తాను. దీంట్లో ఉండొచ్చు, ఎక్కడ? మొదటి యోహానులో ఉండొచ్చు. మొదటి యోహానులో ఇలా ఉంటుంది, చెప్తాను వినండి. మొదటి యోహానులో 1:9 అనుకుంటా, చదవండి. మొదటి యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది యేసయ్య మనకి సిలువలో చేసిన కార్యం. ఇప్పుడు యేసయ్య మన దేనికోసం ఆ కార్యం చేశారో అది మన జీవితంలో మనకి అనుభూతి రాకపోతే యేసయ్య బిడ్డలా మనం కాదు కదా. ఇప్పుడు మీరే తెలుసుకోండి, ఎవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో మీరే తెలుసుకోండి, మీరు యేసయ్య బిడ్డలా కాదా అని. మరి మన అంశం ఏంటి అంటే, యేసయ్యను ఎప్పుడైతే సొంత దేవుడు రక్షకుడి నుంచి ఒప్పుకున్నావో అప్పుడు మన పాపములను ఆయన తీసిన అనుభూతి మనకు కలిగితే మనం ఎంత స్వతంత్రంగా మనం ఫీల్ అవుతాం కదా. పోనీ అప్పుడు జరగలేదంటే ఈ పాటుగా ఎప్పుడో జరిగి ఉండాలి. ఎందుకంటే మనం యేసయ్య అని చెప్పి సంఘం వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. ఎప్పుడో ఒకరోజు జరిగి ఉండాలి. మరి ఇంతవరకు జరగలేదంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే మీకు ఆ అనుభూతి కలిగితే మీలో ఉన్న సంఖ్యలు మీలో నుంచి పడిపోయిన ఆ అనుభూతి కూడా కలిగి ఉండాలి. ఆ సంఖ్యలు ఏంటి? లోకం నుంచి దూరమై, లోక ఆకర్షణ నుంచి దూరమై, లోక ఆశల నుంచి దూరమై, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుంచి దూరమై ఆ అనుభూతి కలిగిందా? లేదు. ఇంకా ఎక్కడ మన సూపర్ మార్కెట్కి వెళ్తే, హైపర్ మార్కెట్కి వెళ్తే ఇంకా అది బాగుంది దాన్ని కొనేద్దాం, లేదు ఇంకా మన దగ్గర కొంత ఒక 4,000 5,000 డబ్బులుంటే 30,000 50,000 100 100,000 ప్లాన్ వేసుకుని అది కొనేద్దాం ఇది కొనేద్దాం. ఏంటి దేంట్లో ఉన్నారు ఆలోచన చేయండి. ఎక్కువ రోజులు లేదండి. హలో, రాజు రావడని ఎక్కువ రోజులు లేదు. నేను ఏదో కావాలని ఏదో చెప్పలా, నిజంగా చెప్తున్నా. దర్శనాలు పోయిన దర్శనాలు వస్తుంది దేవుని బిడ్డలకు, అర్థమైందా? అందుకని చెప్తున్నా, ఆ అనుభూతి కలగాలి. ఆ అనుభూతి కలగలేదంటే మనకును లోకముండి అన్యులకును తేడా ఉంది. మన యేసయ్య అంటాం, వాళ్ళు అన్నట్లు అంతే. మరి సంఖ్యల్ని విడిపించడానికి వచ్చిన, మన అతిక్రమములు అక్రమములు అన్నీ తీసివేయడానికి వచ్చిన యేసయ్య, మన పాపములు అన్ని తీసివేయడానికి వచ్చిన యేసయ్య ఆయన పని ముగించుకుని వెళ్ళిపోతే ఇప్పుడు మనలో ఆ అనుభూతి కలగలేదంటే ఏం చేస్తున్నావు దేవుణ్ణిలో? ప్రశ్న వస్తుందా? ఏం చేస్తున్నావు? సీరియస్గా మాట్లాడుతున్నాడు దేవుడు. సమయం దగ్గర పడింది. మీరు అనుకోవచ్చే ఇదే 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాను అనుకోవచ్చు. సమయం చాలా దగ్గర పడింది, బాగా అర్థం చేసుకోండి. అందుకని అనుభూతి కలగాలి. ఎందుకంటే దేవదూతలు బాగా పాడతారు కదా, పాడతారా లేదా? పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది దేవదూతలు బాగా పాడతారు, ఆరాధన చేస్తారని. మరి అలాంటి దేవదూతలను వాళ్ళు పాడే దీనికన్నా బాగా అర్థం చేసుకోండి, వాళ్ళు పాడే దీనికన్నా నిజమైన యేసయ్య బిడ్డ, యేసయ్యను అంగీకరించిన నిజమైన ఒక విశ్వాస బిడ్డ
నిజంగా నా పాపములన్నీ యేసయ్య తీసివేసాడు, నాకు అనుభూతి కలిగింది అని దీంట్లో వచ్చే సంతోషం ఉందే, ఆ సంతోషానికి దేవదూతలు పాడే పాటలు ఏమి కాదంట. నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మీకు? అర్థం కాల? ఇప్పుడు దేవదూతలు బాగా పాడతారు కదా, చాలా బాగా పాడతారు. ఎందుకంటే ఆరాధన మొదలైంది అక్కడే, ఆరాధన అక్కడే మొదలైంది. వాళ్ళు బాగా పాడతారు. వాళ్ళు పాడే పాట కన్నా యేసయ్యను ఎవరైతే నా సొంత దేవుడు రక్షకుడును అంగీకరించిన తర్వాత ఆ విశ్వాస బిడ్డకు తన చేసిన పాపములన్నీ తన దగ్గర నుంచి తొలగిపోయింది, నిర్దోషి అయ్యాడు అనే అనుభూతి కలిగిన బిడ్డ ఉంటాడే, వాడు పాడే పాటలు కానీ వాడి సంతోషం కానీ దేవదూతలు పాడే పాట కన్నా ఈ సంతోషం ఎంతో ఎక్కువ ఉంటా. అర్థమైంది ఇప్పుడు? రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా. మనకు పరిచర్య చేయడానికి ఎవరిని పెట్టారంటే దేవుడు దేవదూతలను. ఎందుకు తెలుసా? దీనికోసం. అది మీకు అర్థం అవ్వాలి ఆ పాట పాడేటప్పుడు. దేనికోసం? ఒక్క విశ్వాస బిడ్డ యేసయ్యను సొంత రక్షకుడు దేవుడు అని ఒప్పుకునే తర్వాత ఆ విశ్వాస బిడ్డకు యేసయ్య చేసే పని ఏం తెలుసా? ఈ లోకంలో ఏవేవి బానిసత్వం ఉన్నాయో, సంకల్లో కట్టబడి ఉన్నాడో, సాతాను బానిసత్వంలో పడిపోయినాడో, పాపపు ఊబిలో పడిపోయినాడో అన్నిటి నుంచి విడిపించి తప్పించి స్వేచ్ఛగా వదిలి ఆ అనుభూతి కల్పించుతారే, అనుభూతి వస్తుందే అది. అందుకు ఇది ఒక దేవదూతలకు ఇవ్వాల. ఏది? యేసయ్యను సొంత రక్షకుడుగా దేవునిగా ఒప్పుకోవాలి అనే ఒక మొదటి అవకాశం దేవదూతలకు ఇవ్వాల. మానవులకు ఇచ్చాడు దేవుడు. మానవులు చూసి దేవదూతలు ఈరోజు ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకని? మనం ఇంత దగ్గర ఉన్నాము. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. తండ్రి చుట్టూ ఉన్నాడు. ఇంత దగ్గర ఉన్నాము. మనకు అలాంటి ఒక విశ్వాసం కలగల. ఈరోజు అల్ప మానవులు, నరులు 120 సంవత్సరములే దేవుడు ఇచ్చి ఉన్నాడు. అలాంటి నరుల లోపల ఇంత విశ్వాసమా అని దేవదూతలు ఆశ్చర్యపడిపోతున్నారు. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ప్రశ్నార్థకరమే. ఒక్కరి దగ్గర కూడా ఎస్ అని గట్టిగా చెప్పడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే మన జీవితాలు అలా ఉన్నాయి. ఎన్నిసార్లు వాక్యం వచ్చినా జీవితాలను మారుతుందా? ఒక్కొక్కసారి వాక్యం వచ్చేప్పుడంతా ఒక మెట్టు మారినా ఎంత మారాలి? మా కుటుంబాన మా నలుగురికి అనుభూతి కలిగింది. నేను చెప్పగలను బలిపీఠం నుంచి మా కుటుంబాన మా నలుగురి కూడా అనుభూతి కలిగింది. దేవుడిచ్చాడు. అలాంటి సంఘం ఉండే మీరు ప్రతి ఒక్కరు కూడా అలాంటి అనుభూతి కలగాల వద్దా? కూర్చోండి, ప్రార్థన చేయండి, కూర్చోండి, అడగండి. ఎందుకంటే రోజులు చాలా చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ. ఇప్పుడు ఎప్పుడు యేసయ్యను సొంత రక్షకుడు దేవుడి నుంచి ఒప్పుకున్నామో అప్పుడే ఇది కలగాలి. ఒకవేళ అప్పుడు కలగలేదన్నా ఈ పాటికి కలిగి ఉండాలి. అది క్రైస్తవ బిడ్డ జీవితం. అలా కలగలేదంటే ఈరోజు మోకరించి యేసయ్య దగ్గర అడుగుతాం, కన్నీళ్ళు కార్చి అడుగుతాం. ఎందుకంటే యేసయ్య రాబోయే సమయం ఇంకా ఎంతో దూరం లేదు. చాలా త్వరగా. ఇది ఒక్కసారి కాదు, అప్పుడు ఒప్పుకున్నప్పుడు అప్పుడు మాత్రం కాదు. ఇది ప్రతిరోజు. ఇదే ఈరోజు మన వాక్య భాగం. ప్రతిరోజు 2 పనులు అన్నామే. ఒకటి, సిలువకు దగ్గర అవ్వాలి, లోకంకు దూరం అవ్వాలి. సిలువ వేయబడింది ఎక్కడ తెలుసా? ఊరు నుంచి బయట. తెలుసా మీకు? ఊరు లోపల కాదు, ఊరు నుంచి బయట. సో ఇక్కడ అదే లోకముకు దూరం అవ్వాలి, సిలువకు దగ్గర అవ్వాలి.
లోక ఆకర్షణలు, లోక ఆశ నుంచి దూరం అయ్యి యేసయ్య ఎక్కడున్నారో అక్కడ వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిపోయి మనం ఏం చేయాలి తెలుసా? అక్కడ వెళ్ళిపోవాలంటేనే యెహోవా మార్గముల గురించి వాళ్ళు గానము చేసేదారు. అది మన పని. ఎప్పుడు దేవుని గురించే మనం మాట్లాడుతుండాలి. బతుకు ఎనివే ఉంది. ఉదయం లేస్తే జాబ్కి వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తాం, మరి రెస్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత మరి ఉదయం వస్తుంది, జాబ్కి వెళ్తాం, నెల అయిన తర్వాత జీతాలు వస్తుంది. ఇది రొటీన్, ఇది జరుగుతూనే ఉంటుంది. జరగనివ్వండి, దాన్ని ఎవరు ఆపమని చెప్పట్లా. మరి అది చేస్తూ దేవుని గూర్చిన ఆ తలంపులతో బతకగలమా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. అర్థమైందా? ఏం చేసినా దేవుని ముందు పెట్టే చేయగలమా లేదా అనేదే ప్రశ్న. మన పాపపు నొప్పి మనకి తెలిస్తే యెహోవా మార్గముల గురించి మనం ఎప్పుడూ గానము చేసేదము. పాపపు నొప్పి మనకి తెలుస్తూ ఉండాలి. అలా తెలుస్తూ ఉంటే ఆ యెహోవా నామమును, ఆయనను గూర్చిన ఆ జ్ఞాపకములు కానీ ఏదైనా కానీ మనకి ఎలా ఉంటుందంటే, కీర్తనగారుడు 34:1 పాడుకున్నాడు. తీయొద్దు. కీర్తనగారుడు 34:1 పాడుకున్నాడు. ఏమని తెలుసా? నేను తండ్రి దేవా, నేను నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాను. ఏమంటున్నాడు ఆయన? ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను, ఎల్లప్పుడూ నిన్ను సన్నుతిస్తాను, ఎల్లప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తాను. నా నోట ఎప్పుడు నీ గూర్చిన ప్రైసెస్ అంటే ఏంటి? స్తుతి, ఆ గానము ఎప్పుడు ఉంటుంది. కీర్తనగాడు పాడుకున్నాడు. ఎందుకు పాడుకున్నాడు? దీనికే, రక్షణకే. అంత గొప్ప రక్షణ ఇచ్చిన యెహోవా, ఆ యేసయ్యకు ఏం చేసాం మనం? ఆ యేసయ్య చేసిన సిలువ కార్యంలో మన అనుభూతి కలిగి ఉన్నామా? మన సంఖ్యలు ఏం చెప్పాలి? మన సంఖ్యలు తెంపబడిందా లేదా అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సాతాను బానిసత్వం నుంచి లేచి పైకి వచ్చామా లేదా? ఈ లోకం నుంచి దూరం అయ్యమా లేదా? ఆ అనుభూతి కలిగిందా లేదా? ఆ అనుభూతి కలగలేదు అంటే ఇంకా మీరు యేసయ్యను ఎరగలేదు. యేసయ్య చెప్తాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటారు. యేసయ్యను మన ఎరగడం కాదు, యేసయ్య మనని ఎరగాలి. అలాగంటే ఏం చేయాలి? ఈరోజు మాట్లాడిందే అనుభూతి కలగాలి. యేసయ్య సిలువలో ఆయన చేసిందన్నీ మనను బానిసత్వం నుంచి విడిపించడానికి, స్వేచ్ఛగా చేయాలని, స్వతంత్రులుగా చేయాలని. మరి ఆ అనుభూతి కలగలేదంటే మనం ఎక్కడున్నామనే ప్రశ్న మనమే వేసుకుందాం. దేవునికే మహిమ కలుగును గాక.